హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజున చేయవలసినటువంటి పనులు, అలాగే చేయకూడనటువంటి పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజుని అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైనటువంటి ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజున ఖచ్చితంగా సముద్ర స్నానం చేయాలి. అలా చేస్తే దృష్టి దోషం, నరపీడ వీటన్నింటి నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున నారికేల దానం ఇవ్వాలి. అంటే ఏదైనా గుడి ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలలో కొబ్బరికాయని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం వలన సమస్త సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే శివుడి వద్ద నెయ్యి దీపాలను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివాలయంలో జ్వాలా తోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దానిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలా తోరణం దర్శిస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీకు ఎటువంటి దృష్టి దోషాలు, శత్రుబాధలు, నరపీడ ఇలాంటివేమీ ఉండవు. అన్నీ తొలగిపోతాయి. ఆ జ్వాలా తోరణం పూర్తి అయిపోయిన తర్వాత బూడిద వస్తుంది. గడ్డి కాలినటువంటి బూడిద. ఆ బూడిదని కొంచెం నుదుటిన రాసుకుంటే కూడా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి నాడు శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతముని చేసినట్లయితే శుభం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దేవాలయ ప్రాంగణాల్లో 365 వత్తుల దీపాన్ని కానీ 720 వత్తుల దీపాన్ని కానీ పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంతటి ఫలితం కలుగుతుంది. అంటే సంవత్సరంలో ఒక్కోసారి వీలు కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి నాడు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ 365 వత్తుల దీపాన్ని లేదా 720 వత్తుల దీపాన్ని పెడతారు. 720 వత్తుల దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు స్త్రీలు పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, రవిక వస్త్రం ఉంచి తాంబూలం దానం ఇచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది. తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు ముత్తైదువులకు తాంబూలంని దానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి నాడు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అందరూ కార్తీక పౌర్ణమి రోజున దీపాలని పెడుతుంటారు. కానీ ఎవరి దీపమైనా కొండెక్కితే ఆ కొండెక్కినటువంటి దీపాన్ని మీరు మళ్ళీ వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణము వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే. అందుకని కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించి అనంతరం సాయంత్రము శుచిగా ఉసిరికాయ పైన దీపాలు వెలిగించాలి. బియ్య పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చును. కార్తీక మాసంలో దీపం దానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకమని పురాణములలో పేర్కొనబడింది. కార్తీక పౌర్ణమి రోజున శివ అష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరును. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. చాలా గొప్ప దానం. ఈ ఉసిరికాయ దానం దక్షిణ తాంబూలాలతో పాటుగా ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. మనసుకు నచ్చిన వాళ్ళతో వివాహం కావాలంటే వివాహం కావలసిన కన్య ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజున తులసి కోటలో ఉసిరిక కొమ్మని ఉంచి అక్కడ రాధాకృష్ణ ఫోటోని పెట్టి ఆ చిత్రపటం ముందర దీపాన్ని పెట్టి
రాధాకృష్ణ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థం నైవేద్యం పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు పిండిలో పసుపుని కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో పిండి దీపాన్ని వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చేయకూడనటువంటి పనులు. కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారాన్ని తినకూడదు. ఈ రోజున శివుడిని ఆరాధించే రోజు కాబట్టి శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అసభ్య ప్రవర్తన చేయకూడదు కాబట్టి అందరితోనూ మర్యాదగా ఉండాలి. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. శాంతియుతంగా గడపాలి. మద్యపానం సేవించకూడదు. పవిత్రమైనటువంటి ఈ రోజున మద్యం సేవించడం మహాపాపం. భార్యాభర్తలు కలవకూడదు. అబద్ధాలని చెప్పకూడదు. సత్యమైన మాటలే పలకాలి. శివుని పూజ చేయకుండా భోజనము చేయకూడదు. ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.